రామలక్ష్మిని కంపెనీ చైర్మన్ని చేసి శ్రీలతా సందీప్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సీత. షాక్లో శ్రీలతా సందీప్. ఎంతకు ఏం జరిగింది? అసలు రామలక్ష్మిని కంపెనీ చైర్మన్ని చేయాలని సీత ఎందుకు అనుకున్నాడు? మరి శ్రీలత సందీప్కు ఎలాంటి షాక్ ఇచ్చాడు? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఎటో వెళ్ళిపోయింది మనసు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సందీప్ని ఏదో రకంగా చైర్మన్ చేద్దామని సీతాకాంతిని ఒప్పిద్దామన్న ఉద్దేశంతో శ్రీలత జైలుకి వచ్చేసరికి అదే సమయానికి రామలక్ష్మి భోజనం తీసుకుని రావడంతో నేను అనుకున్నదంతా అవలేదు. నేనేంటి ఇక్కడ సీతాకాంతిని ఏదో రకంగా ఒప్పించి సందీప్ని చైర్మన్ చేద్దామనుకున్నాను. ఇప్పుడు రామలక్ష్మి ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడడం అంత మంచిది కాదు అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత తన తండ్రి వచ్చి గొడవ చేసిన తర్వాత రామలక్ష్మిని బయట కలుస్తాడు. అది ఖచ్చితంగా మీ అత్తగారు చేసిన పనేనమ్మా, మీ అత్తగారే కావాలని నీ భర్తకి ఇలాంటి పరిస్థితి వచ్చేలా చేసింది అని చెప్పనేసరికి నాకు తెలుసు నాన్న, కానీ మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, అందుకోసమనే సైలెంట్గా ఉన్నాను అని చెప్పనేసరికి సరేనమ్మా, మీ అత్తగారు ఏం చేస్తుందో అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పనగానే సరే, నేను మా అత్తగారు ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు నీకు నేను చెప్తాను, నువ్వు వాళ్ళని ఫాలో అవ్వి. నాకు తెలిసి ఆ నమిత కూడా ఎక్కడుందో వీళ్ళకు తెలుసని అనిపిస్తుందని చెప్పనగానే సరేనమ్మా అని చెప్పి ఇంకా రామలక్ష్మి అయితే అంటాడు. రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్యం అయితే అంటాడు. రామలక్ష్మి అయితే ఇంట్లోనే బాధపడుతూ ఉంటుంది. బాధపడకమ్మా అంటూ తాతయ్య ఓదారుస్తాడు. నా భర్త అలాంటి పరిస్థితిలో అందరితో మాటలు పడుతూ జైల్లో ఉండడం నాకు నచ్చట్లేదు తాతయ్య. ఏం చేయాలో ఎలా బయటికి తీసుకురావాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేసింది. ఇదంతా నమిత కావాలనే చేసిందని క్లియర్గా అర్థమవుతుంది. అందుకే నమిత బయట తిరగడం మానేసి ఎక్కడో అజ్ఞాతంలో ఉంది అని చెప్పనేసరికి అది క్లియర్గా అయితే అర్థమవుతుంది కదా. మనం ఏదో ఒకటి చేయాలి, సీతాకాంతిని బయటకు తీసుకురావాలి, ఆ తీసుకొచ్చే మార్గమే తెలియడం లేదు అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటూ ఉండగా ఇంకా సరే నువ్వు పడుకో అమ్మా అని చెప్పాను. కానీ సరే అని పడుకున్న తర్వాత రామలక్ష్మికి నిద్ర పట్టదు. అటు ఇటు తిరుగుతూ ఉండగా ఈలోపు ఇంకా శ్రీలత సందీపు అందరూ పడుకున్నారు కదా అన్న ఉద్దేశంతో లేచి బయటికి వెళ్తూ ఉంటారు. డోర్ చప్పుడు అయ్యేసరికి రామలక్ష్మి పైనుంచి చూస్తుంది. ఓహో, వీళ్ళిద్దరూ ఇప్పుడు బయటికి వెళ్తున్నారన్నమాట. నాన్నకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి, వీళ్ళు ఖచ్చితంగా ఆ నమిత దగ్గరికి వెళ్తున్నారని చెప్పి రామలక్ష్మి వెంటనే మాణిక్యానికి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా అని చెప్పాను. కానీ వీళ్ళిద్దరూ బయలుదేరుతున్నారు నాన్న అని చెప్పనేసరికి సరే నేను ఫాలో అవుతాను అని చెప్పి ఇంకా మాణిక్యం అయితే వెనకాలే ఫాలో అవుతాడు. ఇంకా అలా ఫాలో అయ్యేసరికి శ్రీలత సందీప్ ఇద్దరు కూడా నమితని ఎక్కడైతే దాచిపెడతారో అక్కడికి తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. అంతా బాగానే జరుగుతుంది కదా మేడం, ఇంకా నన్ను ముంబై బ్రాంచ్కి పంపించేసండి, నేను వచ్చిన పని అయిపోయింది కదా అని చెప్పాను. కానీ ఇంకెక్కడయింది? ఆ సీతను కోర్టుకు తీసుకువెళ్ళాలి, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాలి, అప్పుడు వాడికి శిక్ష పడాలి, నా కొడుకు చైర్మన్ అవ్వాలి, అదే కదా కావాల్సింది అని చెప్పాను. కానీ ఇదంతా కూడా రామలక్ష్మి చెప్పడంతో మాణిక్యం అయితే వీడియో తీస్తాడు. వీడియో తీసి ఇదంతా కూడా రామలక్ష్మికి పంపిస్తాడు. రామలక్ష్మికి పంపించేసరికి ఆ వీడియో అంతా రామలక్ష్మి చూస్తూ ఉండగా ఇంకా రామలక్ష్మి పడుకుందా లేదా అని చూడడానికి వచ్చిన తాతయ్య కూడా వీడియో చూస్తాడు. ఏంటమ్మా ఇది అని చెప్పాను. కానీ నిజం తాతయ్య గారు, ఇదంతా కావాలని అత్తయ్య గారే చేస్తున్నారు. మీ మనవడి మీద అసలు ఆవిడికి ప్రేమే లేదు. సొంత కొడుకుని చైర్మన్ చేయాలన్న ఉద్దేశంతో నా భర్త ఏ తప్పు చేయకపోయినా ఎంతటి ఘాతుకానికి ప్రయత్నించారో చూడండి అంటూ ఇంకా మాట్లాడేసరికి సరేనమ్మా నేను చూసుకుంటాను, ఈ విషయం సీతకు తెలియనివ్వద్దు, తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు మనం చెప్పినా సీతాకాంత్ నమ్మే పరిస్థితికి ఉండడు అని చెప్పాను. కానీ సరే తాతయ్య గారు అని చెప్పనేసరికి మరుసటి రోజు ఉదయాన్నే బోర్డు మీటింగ్ ఉందని అందరూ కూడా మీటింగ్ దగ్గరికి పిలుస్తారు. ఏంటి ఎంత అర్జెంటుగా బోర్డింగ్ మీటింగ్ ఏర్పాటు చేశారని చెప్పాను. కానీ ఎందుకా, మా షేర్స్ అన్నీ కూడా పడిపోతున్నాయి, చైర్మన్గా సీతాకాంత్ ఉండడానికి వీల్లేదు, ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన్ని ఎలా చైర్మన్గా ఉంచాలి, వేరొక చైర్మన్ని మీరే నిర్ణయించుకోండి అని చెప్పాను. కానీ ఈలోపు సందీప్ అయితే ఇంకెవరున్నారు, అన్నయ్య చైర్మన్ కాకపోతే నెక్స్ట్ వారసుడుగా నేనే చైర్మన్ అవుతాను, నేనే కదా చైర్మన్ని, అన్నయ్య కూడా ఇదే చెప్తాడని చెప్పాను. కానీ ఈలోపు తాతయ్య అయితే ఏంటి సందీప్, నీకు నువ్వెలా నిర్ణయం తీసేసుకుంటావు, అయినా సీతాకాంతే కదా చెప్పాలి ఎవరు చైర్మన్ చేయాలో ఎవరిని చేయకూడదనేది, అది ఆలోచించకుండా నీకు నువ్వుగా నిర్ణయం తీసేసుకుని మా అన్నయ్య ఆలోచన ఇది అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు?
సీతాకాంత్ ఎవరినైతే చైర్మన్ పదవిలో కూర్చోపెట్టాలి అనుకుంటే వాళ్ళనే కూర్చోపెడతాడు. నేను వెళ్ళి సీతాకాంత్ అభిప్రాయం కనుక్కొని రేపు మళ్ళీ ఇదే మీటింగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఎవరు కూడా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి నేరుగా తాతయ్య అయితే జైలుకి వెళ్తాడు. ఏంటి తాతయ్య, రామలక్ష్మి ఎలా ఉంది అని చెప్పాను. కానీ రామలక్ష్మి ధైర్యం కోల్పోయి ఎంతో బాధపడుతూ ఉంది. తన భర్త జైల్లో ఉంటే ఏ భార్య అయినా ఎంత బాధపడుతుంది, అంతకు మించి రామలక్ష్మి బాధపడుతుంది. రామలక్ష్మి నీకు చాలా మంచి భార్యగా ఉండాలనుకుంటుంది సీత, కానీ పరిస్థితులు అనుకూలించక ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీరిద్దరూ దూరం అవుతున్నారు. కానీ రామలక్ష్మి చాలా బాధపడుతుందని చెప్పాను. కానీ సరే తాతయ్య, ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వచ్చారా అని చెప్పాను. కానీ అవును, బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. చైర్మన్గా నువ్వు ఉండకూడదని అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇంకా సందీప్నే ఉంచాలి అని అందరూ అనుకుంటున్నారు. సందీప్ కూడా అదే నిర్ణయం తీసుకుంటున్నారు. నువ్వు నీ నిర్ణయం చెప్పే ముందు నేను ఒక్కసారి చెప్తాను అని చెప్పనేసరికి సరే తాతయ్య అని చెప్పాను. కానీ సందీప్ ఆ బాధ్యతను స్వీకరించలేడు. అందుకనే నేను రామలక్ష్మిని చైర్మన్ని చేయాలని అనుకుంటున్నాను. నా నిర్ణయం అయితే ఇది. ఎందుకంటే సందీప్కి ఏమీ తెలీదు. ఆల్రెడీ ఎంతో అప్పు చేశాడు. అక్కడ బిజినెస్లో కూడా అలాంటి పనులే చేసినా చేయవచ్చు అని చెప్పాను. కానీ నేను దాని గురించి కాదు, నేను రామలక్ష్మి అని అనుకుంటున్నాను. కానీ నేను అయితే సందీప్ని ఆ విషయంలో కాదు. చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్న సందీప్ నేను ఎలాంటి వాడినో తెలియకుండా అక్కడ చూసింది మాత్రమే చెప్పేసి అన్నయ్య ఎలాంటి వాడు, నా అన్నయ్య తప్పు చేయలేదు, మా అన్నయ్య తప్పు చేసే మనిషి కాదు అని అక్కడ చెప్పడం మానేసి నేనే తప్పు చేసినట్టుగా అందరి ముందు చెప్పాడు. అది నాకు చాలా బాధననిపించింది. అందుకని చైర్మన్గా ఉండడానికి వీల్లేదు, రామలక్ష్మిని మాత్రమే చైర్మన్ చేయండి అంటూ ఇంకా సీతాకాంత్ చెప్పేసరికి నా నిర్ణయం కూడా అదే. నేను రేపు మీటింగ్లో అదే చెప్తాను అని చెప్పాను. కానీ సరే తాతయ్య అని చెప్పి ఇంకా సీతాకాంత్ చెప్పేసి అయితే తాతయ్య గారు ఇంటికి వెళ్తారు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇంకా అలా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసేసరికి ఇంకా సందీపు ఇటు శ్రీలత ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే సందీప్నే అక్కడ చైర్మన్ పదవిలో సీతాకాంత్ కూర్చోపెడతాడు అన్న ఆలోచనతోటే ఉంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తాతయ్య చెప్పిన దాని ప్రకారం రామలక్ష్మినే చైర్మన్గా సీతాకాంత్ నిర్ణయించాడు. ఇది సీత నిర్ణయం, కావాలంటే లెటర్ హెడ్ మీద కూడా రాసి సిగ్నేచర్ చేశారు అని చెప్పనేసరికి అదేంటి తాతయ్య అని చెప్పాను. కానీ ఈ కంపెనీ చైర్మన్ హోదాలో ఉండి సీతాకాంత్ నిర్ణయం తీసుకున్నాడు. తన నిర్ణయానికి ఎవరు ఎదురు చెప్పలేరు అంటూ ఇంకా తాతయ్య అయితే చెప్తాడు. ఇంకా సందీపు ఇటు శ్రీలత ఇద్దరు కూడా జైలుకి వెళ్తారు. ఏంటిది అన్నయ్య, ఏంటి, నన్నే కదా చైర్మన్ చేయాలి, అయినా నీ భార్యని నువ్వు రామలక్ష్మిని ఎలా చైర్మన్ చేస్తావని చెప్పాను. కానీ రామలక్ష్మి కాదు, వదిన అని పిలు. తను నీ వదిన కాదా? రామలక్ష్మి అని పేరు పెట్టి సంబోధిస్తున్నావు. చిన్నప్పటి నుంచి నీ కంటి ముందు పెరిగిన నేనే ఎలాంటి వాడినో తెలుసుకోలేకపోయావు. నువ్వు అక్కడ ఏదో చూసావు, చూసిన దాన్ని నమ్మి నీ మనస్సాక్షిని కూడా ప్రశ్నించుకోకుండా నువ్వు అలాంటి సమాధానం చెప్పావు. మా అన్నయ్య తప్పు చేశాడు అంటూ ఇటు పోలీసుల ముందు అటు ఆఫీస్లో స్టాఫ్ అందరి ముందు చెప్పావు. స్టాఫ్కి కంపెనీకి ఎంతోమంది 100 మంది వస్తారు. వాళ్ళ మనస్తత్వాలు ఎలా తెలుసుకుంటావు? చూసింది నమ్మి ఎప్పుడూ నిజం అనుకోకూడదు. వాళ్ళు మనసు తెలుసుకోవాలి, వాళ్ళు ఏమనుకుంటున్నారో గ్రహించాలి. అలాంటి తప్పుడే కదా నువ్వు కంపెనీకి చైర్మన్గా ఉండగలవు. అది రామలక్ష్మి దగ్గర ఉంది. అందుకోసమని రామలక్ష్మిని చైర్మన్ని చేశాను. నీకేమన్నా అభ్యంతరం ఉందా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా శ్రీలత ఇటు సందీప్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇదేంటమ్మా ఇలా జరిగిందనగానే నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందిరా. రామలక్ష్మినే చైర్మన్ని చేసేసాడు మీ అన్నయ్య. ఇంక మనం ఏం చేయలేము. ఎంత ప్లాన్ చేసి మీ అన్నయ్యని జైలుకి పంపిస్తే నువ్వు చైర్మన్ అవుతావు కదా అని అనుకున్నాను. కానీ ఇక్కడ ఇలా జరిగిందేంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి శ్రీలత అయితే అంటుంది. ఇంకా రామలక్ష్మి ఎందుకు సార్ నాకు ఇవన్నీ అని చెప్పాను. కానీ లేదు రామలక్ష్మి, నా తర్వాత సమర్థవంతంగా కంపెనీని చూసుకోగలిగింది నువ్వే కాబట్టి నీకే ఆ హక్కు అధికారం ఉంది. అందుకని చెప్తున్నా, నీకే ఆ బాధ్యత అప్పగిస్తున్నాను అని చెప్పి ఇంకా తాతయ్య ఇటు సీతాకాంత్ ఇద్దరు కూడా చెప్తారు. ఏంటి తాతయ్య చెప్పేశారా అని చెప్పాను. కానీ లేదమ్మా, చెప్పలేదు. తెలుసుకునే రోజు వస్తే ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పాను కదా.
అందుకే నేను చెప్పలేదు అని చెప్పి తాతయ్య అయితే అంటాడు. ఇంకా ఆ క్షణం నుంచి కూడా రామలక్ష్మి సీతాకాంత్ని ఎలా బయటికి తీసుకురావాలా, ఏ రకంగా కాపాడుకోవాలా, అసలు నమితను వీళ్ళు ఎక్కడ దాచిపెట్టారు అనే ప్రయత్నం అయితే మొదలు పెడుతుంది. మరి ఆ ప్రయత్నంలో తను సక్సీడ్ అయ్యి ఎలా సీతాకాంత్ని బయటికి తీసుకొస్తుంది, తన తండ్రి మాణిక్యం సహాయంతో సీతాకాంత్ని బయటికి తీసుకొస్తుందా, అసలు ఏం జరగబోతుందా అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.